వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వలరీ మూవీ రివ్యూ చూద్దాం. ఈ సినిమాలో రితికా సింగ్ లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. ఇది ఒక హర్రర్ మూవీ. ఈటీవీ విన్లో ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఇంట్లో 13 సంవత్సరాల ఒక అమ్మాయి తన తల్లి తండ్రిని దారుణంగా చంపుతుంది. ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరోపక్క రితికా సింగ్ తన భర్త కొడుకుతో హత్యలు జరిగిన అదే ఇంటికి రెంట్కి వస్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఎదురైన సమస్యలేంటి, ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయా, అసలు 13 సంవత్సరాల ఒక అమ్మాయి తన తల్లిని తండ్రిని ఎందుకు అంత దారుణంగా చంపింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్గా నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుండి ఒక మంచి హర్రర్ మూవీ రావాలని ఎదురు చూస్తున్న నాకు వలరీ ట్రైలర్ ఇంప్రెసివ్గా అనిపించింది. కానీ సినిమా చూడడం స్టార్ట్ చేసిన 15 నిమిషాల్లోనే సినిమాలో ఏం లేదని అర్థమైంది. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ చాలా సిల్లీగా ఉంది. స్టోరీలో మ్యాటర్ లేకున్నా కనీసం ఎగ్జిక్యూషన్ అయినా బాగుండాలి. అది కూడా ఇక్కడ మిస్ఫైర్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదు. ఇది పేరుకే హర్రర్ సినిమా. ఏదో చూపెట్టి భయపెడదాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. సినిమాలో చాలా వరకు రొటీన్ సీన్స్ తో బోర్ కొట్టిస్తుంది. డైరెక్టర్ ఏమనుకొని ఈ సినిమా తీసిందో తెలియదు, కానీ స్క్రిప్ట్ వర్క్ సరిగా లేదని అర్థమవుతుంది. సినిమా హర్రర్ సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక కామెడీ సినిమాగా ఎండ్ అవుతుంది. సినిమా ఎండింగ్ చాలా సిల్లిగా ఉంది. అది చూసాక ఇందుక ఇంత ఓవర్ ఎలివేషన్ ఇచ్చింది అని అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఒక హర్రర్ మూవీ ఫ్యాన్ గా చెప్తున్నా ఈ సినిమాలో ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, రొటీన్ కదా, హర్రర్ మూవీ ఫీల్ తెప్పించలేకపోయిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే బాగాలేదు అండ్ చాలా సిల్లీ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఓవరాల్గా సినిమా ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా బాగాలేదు. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సినిమా చూసాక ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.